శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ప్రియమైన వృషభ రాశి బిడ్డలారా, ఈరోజు బుధవారం 18 మార్చి 2026 నాడు మీకు ఒక ప్రత్యేకమైన రోజు వచ్చింది. ఈరోజు చైత్ర అమావాస్య అంటే నూతన చంద్రుని రోజు. పితృదేవతలకు తర్పణం సమర్పించే పవిత్ర దినం. ఇది మీ రాశికి ఎందుకు ప్రత్యేకమో చెప్పాను. శుక్రుడు మీ రాశి అధిపతి ఇప్పుడు మీనం రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. అంటే శుక్రుడు తన అత్యంత బలమైన స్థితిలో ఉన్నారు. ఈ మీన రాశి మీకు 11వ భావం అంటే ఆదాయం, లాభాలు, కోరికల నెరవేర్పు చూపే స్థానం. ఇక్కడ ఉచ్చ శుక్రుడు ఉండటం అంటే ఆర్థిక విషయాల్లో మంచి వార్తలు రావచ్చు, పాత అప్పులు తిరిగి రావచ్చు, స్నేహితుల నుండి సహాయం లభించవచ్చు. కానీ ఒక విషయం జాగ్రత్తగా మనం గమనించండి. ఈ రోజు అమావాస్య కాబట్టి చంద్రుడి శక్తి తగ్గి ఉంటుంది. మానసికంగా కొంచెం అలసట, నిరాశ అనిపించవచ్చు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. కొత్త పెట్టుబడులు, పెద్ద కొనుగోళ్లు రేపటికి వాయిదా వేయండి. అయితే ఈరోజు చేయవలసిన ఒక్క పని ఉంది. మీ పితృదేవతలకు తర్పణం ఇవ్వండి. నల్ల నువ్వులు నీళ్లు కలిపి దక్షిణ దిక్కు చూస్తూ మీ పూర్వీకులను స్మరించండి. వారి ఆశీర్వాదం మీ 11వ భావంలోని శుక్రుని శక్తిని మరింత పెంచుతుంది. వారి ఆశీర్వాదం మీ 11వ భావంలోని శుక్రుని కలిసి లాభాలకు మార్గం తెరుచుకుంటుంది. ఈ అమావాస్యను భయంతో కాదు, భక్తితో గడపండి. దేవుని దయ మీపై ఉంది. మునత్తుదే వింతి.